అయితే అవునన్న ఒక్కండి, లేకపోతే రెండన్న ఒక్కడి, ఇట్టా చెప్తే కరెక్ట్ ఫీడ్బ్యాక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తారు, ఇది బాబు గారికి ఇచ్చి పవర్ పాయింట్లో సార్ సూపర్ సార్ అన్నారు. ఆయన పాపం 95% సంతృప్తి, 96% సంతృప్తి, 95% వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఫెయిర్, నాకు 98% ఉండాలి ఆయన అంటారు. నెక్స్ట్ ఇప్పుడు 96 చూపెడతారు, ఇంకా కాదంటారు 97, 90 నేను రీచ్ అయ్యా ప్రజలకి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు. 98.5% ప్రజలు సంతృప్తి చెందినటువంటిది ఏకైక ప్రభుత్వం నాదని చెప్పేవాడు. పాప ఆ తర్వాత 23 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఇలాంటి సర్వేలు అనేటటువంటి మంత్రులు ఎమ్మెల్యేల విషయంలో కూడా అలాగే జరుగుతుంది అంటారా? ఎవరు సార్ నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోంమంత్రి అంత్య గారి గురించి మనల్ని అడిగారు అనుకోండి, ఏమని చెప్తాం, ఏం చెప్పాలి అసలు నాకు తెలియక అడుగుతా. నేను ప్రభుత్వంలో భాగస్వామి. ఎమ్మెల్యేల విషయంలో అయితే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నారా లేదా, మీరు వెళ్తే మీకు మిమ్మల్ని కలుస్తున్నారా లేదా, మీ సమస్యలకి అంతే తీరుస్తున్నారా లేదా, ఇలాంటివి కదా అడిగేది. దాంట్లో ఏమొస్తుంది నాకు తెలియక అడుగుతా. నేను నా ఎమ్మెల్యే దగ్గరికి పోను, నాకేం అవసరం, ఎందుకు వెళ్తారు, ఎవడు వెళ్తాడు, పార్టీ లాయలిస్ట్ పోతాడు, లేదా ఏ అవసరాలు ఉన్నోడు పోతాడు, అంతే కదా. మనకేం సంబంధం ఎమ్మెల్యేతో, లేదు మంత్రితో నాకేంటి సంబంధం, ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎమ్మెల్యేని ఈ మధ్యన చూసారా, చూసా